హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో నా జర్నీ. సో చాలా డేస్ అయిపోయింది మీతో ఇలా డైరెక్ట్గా మాట్లాడి. యాక్చువల్గా కొంచెం బిజీ ఉన్నానండి నేను, అందుకే సరిగ్గా వీడియోస్ అవన్నీ పోస్ట్ చేయలేకపోతున్నాను. యాక్చువల్గా ఏంటి అంటే మెయిన్గా చెప్పాల్సింది ఏంటి అని అంటే, చెప్పేదానికంటే చూపిస్తే బెటర్. వెయిట్ చూపిస్తాను మీకు. సో ప్యాకింగ్ అనమాట. సో ఫైనల్లీ ఐఎమ్ గోయింగ్ టు ఇండియా. సో నేను ఇండియాకి వెళ్తున్నాను, ఇంకా ఇంకా నెక్స్ట్ వీక్ వెళ్తున్నాను అనమాట. సో ఇది సడన్ ప్లాన్ అని చెప్పొచ్చు. నేను ఇక్కడికి వచ్చి 1 year అవుతుంది కరెక్ట్గా. లాస్ట్ ఇయర్ March 22nd నేను ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యాను ఇక్కడికి. సేమ్ అదే టైంకి నేను ఇంటికి వెళ్ళబోతున్నాను అనమాట. సో చాలా హ్యాపీగా ఉంది. ఏప్రిల్ మంత్లో మా ఇంట్లో ఉండాలి అనేది నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాను అనమాట. ఏదేమైనా ఏప్రిల్ మంత్లో నేను మా ఇంట్లో ఉండాలి మా వాళ్ళతో అనేసి అనుకుంటూ ఉన్నాను. ఏప్రిల్ మంత్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఫర్ మీ బికాస్ అందరు బర్త్డేస్ అండ్ మమ్మీ వాళ్ళ యానివర్సరీ అవన్నీ కూడా ఏప్రిల్ మంత్లో ఉన్నాయన్నమాట. సో అవన్నీ కవర్ చేయాలని చెప్పేసి నేను ఏప్రిల్లో మా ఇంట్లో ఉండాలి, మా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలనేసి అనుకున్నాను. బికాస్ లాస్ట్ ఇయర్ కూడా నేను అదే మంత్కి ఇక్కడికి వచ్చేసాను కాబట్టి లాస్ట్ ఇయర్ కూడా లేను లాస్ట్ ఇయర్. సో ఈ ఇయర్ కంపల్సరీ ఉండాలి అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ వెళ్తానో లేదో అనేది కొంచెం డౌట్ ఉండే అనమాట. అంటే మాకు అదే మంత్లో మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. బికాస్ మేము ఇక్కడ సియాటల్ వదిలేసి అట్లాంటాకి షిఫ్ట్ అవుతున్నాము. సో అదే మంత్లో నేను ఇండియాకి వెళ్ళగలనా లేనా అనేది నాకు చాలా డౌట్గా ఉండేది. కానీ ఫైనల్లీ ఇండియాకి అయితే వెళ్తున్నాను. సో ఫస్ట్ నేను పాప వెళ్తున్నాం అనమాట నెక్స్ట్ వీక్. రవి వచ్చేసి మేబీ మేలో అలా వస్తాడు. బికాస్ ఆయన ఏప్రిల్ 1st వీక్లో అట్లాంటాకి షిఫ్ట్ అయిపోతున్నాడు, సామాన్లు అవన్నీ తీసేసుకొని. సో మేబీ అక్కడ అంతా సెట్ చేసేసి ఆయన మేలో అలా వస్తాడు ఇండియాకి. సో ఫైనల్గా ఆఫ్టర్ 1 year నేను మా పేరెంట్స్ని చూడబోతున్నాను అనమాట. చాలా హ్యాపీగా ఉంది. 1 year నేను వాళ్ళకి వచ్చేస్తాను, ఒక 5 months 6 months ఉండేసి వచ్చేస్తానని చెప్పాను. కానీ 1 year ఉంటాననేసి అస్సలు అనుకోలేదు. చాలా కష్టం ఇక్కడ, అంటే చూడకుండా 1 year ఉండడం అంటే చాలా కష్టం అనమాట. సో చూస్తూ 1 year అయిపోయింది. ఫైనల్గా ఉగాది రోజు మా ఇంట్లో మా మమ్మీ చేసిన పచ్చడి తినబోతున్నాను. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో ఎక్సైటెడ్ అనమాట. సో మా ప్యాకింగే కాదు, సో ఇల్లంతా ప్యాక్ చేయాలి, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ప్యాక్ చేయాలన్నమాట. సో అందుకే ఫస్ట్ మేము మా ప్యాకింగ్ అది చేసేసుకుంటున్నాము. సో వెళ్ళేది నేను పాపనే కాబట్టి మెయిన్గా మేము తీసుకెళ్ళే ఐటమ్స్ అవన్నీ నేను ట్రాలీలో సర్దేస్తున్నాను. సో మా ప్యాకింగ్ అయిపోతే నేను ఇంకా మెల్లిగా కిచెన్ బెడ్రూమ్స్ అవన్నీ ప్యాక్ చేయొచ్చు. సారీ, సౌండ్ డ్రయర్ది అనమాట. సో నేను డ్రయర్ వేసాను. సో మెల్లిమెల్లిగా బ్లాంకెట్స్, కోట్స్, ఇంకా మిగతా ఇక్కడ ఉన్న క్లోత్స్ అవన్నీ నేను వాష్ చేసేస్తున్నాను. వాష్ చేసి తర్వాత నేను బాక్స్లో పెట్టేసిన అనమాట ప్యాకింగ్కి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ డస్ట్, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత రవి ఉతుక్కోవాలి అని అంటే ప్రాబ్లం కాబట్టి నేను ఇక్కడే అన్నీ వాష్ చేసేసి బాక్స్లో పెట్టేస్తే ఆయనకి ఏం ప్రాబ్లం ఉండదని చెప్పేసి నేను ఇక్కడే వాష్ చేసినాను. సో అది డ్రయర్ సౌండ్, ప్లీజ్ ఇగ్నోర్ దట్ వాయిస్ అండి, మీకు డిస్టర్బెన్స్గా ఉండుంటే. సో ఆల్మోస్ట్ ప్యాకింగ్, కిచెన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, మా బట్టలు కూడా అయిపోయినాయి. ఇంకా నేను రవి రూమ్ సర్దాలి అండ్ హాల్ సర్దాలి, హాల్ ఫొటోస్ అవి ఇవి అండ్ దేవుని ఫొటోస్ అవి అన్నీ రవి నేను వెళ్ళిన తర్వాత రవి సర్దుకుంటానని చెప్పాడు. సో కావాల్సినవంటే రవి రైస్ పెట్టుకోవడానికి ఇన్స్టెంట్ పాట్ అండ్ ఒక కుక్కర్, ఒక ప్యాన్, అవి మాత్రమే నేను పక్కకు పెట్టాను అనమాట. మిగతావన్నీ ప్యాక్ చేసేస్తున్నాను. అండ్ మా ఇంట్లో మిగిలిన సామాన్లు వాడుకునేవి అవి కూడా నేను అన్నీ ఆల్మోస్ట్ ప్యాక్ చేసేసాను అనమాట. సో మా ప్యాకింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. కానీ యాక్చువల్గా 2 ట్రాలీసే సరిపోతున్నాయి మాకు. కాకపోతే నైట్ ఏమైంది, చిన్న
కొన్ని ఏమంటే నేను ఇక్కడికి వచ్చే ముందు ఇక్కడ దొరుకుతాయో లేదో అని చెప్పేసి నేను ఒక 2-3 కుక్కర్స్ ఎక్స్ట్రా తెచ్చేసుకున్నాను. బికాస్ పాపకి నేను సపరేట్ కిచిడి చేసేదాన్ని. సో దానికి సపరేట్ కుక్కర్ అలా 2-3 కుక్కర్స్ ఎక్స్ట్రా తెచ్చేసుకున్నాను. కానీ నేను అవి ఇక్కడ అసలు యూజ్ చేయట్లేదు. ఇప్పుడు పాప మేము తినే ఫుడ్ తింటుంది కాబట్టి నేను అవి యూజ్ చేయట్లేదు. సో అవి వేస్ట్గా ఉన్న కుక్కర్స్ నేను రిటర్న్ ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాను. సో ఆ కుక్కర్స్ అవి ఇంకా పెట్టేసరికి బ్యాగ్ ఫుల్ అయిపోయింది. సో దానివల్ల ఇంకొక బ్యాగ్ యాడ్ అయిందనమాట. సో ఇప్పుడు 3 బ్యాగ్స్ తీసుకెళ్తున్నాను నేను. సో ఇప్పుడు అందులో నేను కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి, నైట్ డ్రెస్సెస్ అవి ఇవి కొన్ని ప్యాక్ చేసేసుకోవాలి అంతే. సో ఇవి మేము తీసుకెళ్లాల్సిన ట్రాలీస్ 2. సో ఇదొకటి అండ్ ఇది 2 ట్రాలీస్. ఇవి మేము వెళ్ళేటప్పుడు బట్టలు వేసుకెళ్ళడానికి. సో ఈ ట్రాలీలో కంప్లీట్గా గిఫ్ట్స్ అన్నీ పెట్టుకున్నాను అనమాట ఇండియాకి తీసుకెళ్ళడానికి. మా బ్రదర్స్కి సిస్టర్స్కి అందరికీ నేను గిఫ్ట్స్ తీసుకున్నాను. సో ఆ గిఫ్ట్స్ అన్నీ ఇందులో పట్టినాయి అండ్ చాక్లెట్స్. సో ఇందులో వచ్చేసి మా బట్టలు అండ్ కొన్ని చాక్లెట్స్ అంతే. ఇందులో మా బట్టలు అండ్ చాక్లెట్స్ అండ్ కుక్కర్స్ ఇందులో పెట్టాను అనమాట. సో ఆ బ్యాగ్లో వచ్చేసి నేను ఏంటంటే యాక్చువల్గా ఆల్మోస్ట్ అక్కడ నేను మమ్మీ చేసిన ఫుడ్డే తింటాను 90%. కాకపోతే కొంచెం డైట్ కూడా ఫాలో అవ్వాలి కాబట్టి నేను ఒక 10% అన్న డైట్ ఫాలో అవుదామని అనుకుంటున్నాను. సో నేను కొన్ని తీసుకెళ్తున్నాను. సో మెయిన్గా ఓట్స్ అక్కడ దొరుకుతుండొచ్చు. మళ్ళీ నాకేంటో ఈ ఓట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇది ఒక డబ్బా తీసుకొని వెళ్తున్నాను నేను ఓట్స్. అండ్ ఇంకొకటి వచ్చేసి ప్రోటీన్ బార్స్. సో కంపల్సరీ రోజుకి ఒక ప్రోటీన్ బార్ అన్నా నేను తింటాను. ఇంకా ఇవి ఇక్కడ రవి అయితే అసలు తినడు. ఇవి అట్లాంటాకి తీసుకెళ్ళిన వేస్ట్. నేను 2-3 months వరకు రాను. సో అవి ఇండియాకి తీసుకెళ్తే నేను రోజుకి ఒకటన్నా తింటాను కాబట్టి నేను ప్రోటీన్ బార్స్ తీసుకొని వెళ్తున్నాను ఇంటికి. అండ్ ఈ సీడ్స్ కూడా తీసుకొని వెళ్తున్నాను. ఇవి నేను యాక్చువల్గా ఓట్స్లో వేసుకొని తింటాను. సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ అనమాట. 2 సీడ్స్. ఇవి ఇంట్లోవి మిగిలిపోయినాయి. సో రవి అయితే అసలు యూజ్ చేయడు. ఇవి తీసుకెళ్ళినా మళ్ళీ అక్కడ 2-3 months వరకు ఉండాలి, పాడైపోతాయేమో అని చెప్పేసి నేను ఇవి కూడా నాతో పాటు తీసుకెళ్తున్నాను. సీడ్స్ మోస్ట్లీ అలౌ చెయ్యరు నాకు తెలిసి. సో నేను లగేజ్ బ్యాగ్లో పెడుతున్నాను కాబట్టి అలౌ చేస్తారని చెప్పేసి నేను అయితే ఇవి తీసుకొని వెళ్తున్నాను, చూడాలి. అండ్ పాపకి ఫేవరెట్ అయిన ఇది బాగా తింటుంది అనమాట పాప. సో రోజుకి ఒకటైనా తింటుంది. ఇప్పుడు కూడా తింటూ ఉంది. సో ఇవి తనకి అక్కడ తింటుందని చెప్పేసి ఇవి కూడా నేను తీసుకొని వెళ్తున్నాను. సో ఇవి వచ్చేసి ఎక్స్ట్రా స్టఫ్. సో దానికోసమని నేను మళ్ళీ పెద్ద బ్యాగ్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేయాలన్నమాట. సో ప్యాక్ చేసేద్దాం. కూడా తీసుకున్నాము అనమాట. చాక్లెట్స్ చాలా తీసుకున్నాము. అన్ని బ్యాగ్లలో సర్దేశాను. సో ఈ ప్యాకెట్ ఒకటి మిగిలింది, ఇది కూడా ఇందులో పెట్టేస్తున్నాను. అండ్ కొన్ని పాపవి టాయ్స్ పెట్టుకుంటున్నాను చిన్నవి. తనకి డక్స్ అంటే చాలా ఇష్టం, ఎప్పుడు చేతిలో ఉంటుంది. సో తనకి ఒక 2-3 డక్స్ పట్టుకుంటున్నాను. చూడండి, చూడగానే ఎలా చేస్తుందో. వెయిట్ ఇందులో పెడదాం. ప్యాక్ చేద్దాం.
ఏ సో ఫైనల్లీ మేము ఇండియాకి వెళ్ళడానికి చేసిన ప్యాకింగ్ అయితే అయిపోయింది. సో ఇంకా సో ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేసేసినానండి. సో షార్ట్ అండ్ స్వీట్ వీడియో ఇది. ఇండియాకి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో ఫైనల్లీ వెళ్తున్నాను అనమాట. అండ్ ఇండియాకి వెళ్ళాక ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. సో మా ఫ్యామిలీని అందరినీ చూపిస్తాను మీకు. సో వెయిట్ చేసి ఉండండి మంచి మంచి వీడియోస్ కోసం. ఇండియాకి వెళ్ళగానే మంచి మంచి వీడియోస్ వస్తాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. ఉంటాను. బాయ్.